ఫ్రెండ్స్, పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ అలా పఫ్ హ్యాండ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి, పఫ్ హ్యాండ్స్కి లోతు తీయాలా వద్దా. ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం 4 ఫోల్డింగ్ సమానంగా ఉండేలా ప్లేస్ చేశాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాదు. హ్యాండ్ పొడవు 9.5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, టోటల్గా 10.5 ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను. సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ సరిపోతుంది. చంక దగ్గర ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే 3.5 ఇంచెస్ అయితే హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ 4 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే 1/2 ఇంచ్ తగ్గించేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి, లేదంటే చంక దగ్గర లూజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ బుట్ట ఎత్తు కోసం 2.5 ఇంచెస్, బుట్ట వెడల్పు కోసం 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ బుట్ట ఎత్తు కానీ వెడల్పు కానీ మీ ఇష్టం. మీరు బుట్ట ఎత్తు ఎంత ఎక్కువ ఇచ్చారు అంటే పైన ఎత్తు ఎక్కువ వస్తుంది, వెడల్పు ఎక్కువ ఇస్తే ప్రిల్స్ అనేది ఎక్కువ వస్తాయి అనమాట. కరెక్ట్గా ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా పై వైపున 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ నీట్గా డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా డ్రా చేశారు అంటే ప్రిల్స్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి. చూసారు కదా పిక్లో ఎలా ఉందో, సేమ్ అలా ప్రిల్స్ వస్తాయి అన్నమాట. మామూలుగా పఫ్ హ్యాండ్స్కి లోతు తీయాల్సిన అవసరం లేదు. తీస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనిపిస్తే ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా టక్స్ ఇచ్చాను కదా, పఫ్ దగ్గర క్లాత్ని వదిలేసి పఫ్ దగ్గర టక్స్ ఉన్నాయి చూసారా, అక్కడ నుంచి క్రింది వైపుకి 1 ఇంచ్కి, అలాగే క్రింది వైపు నుంచి పై వైపుకి 1 ఇంచ్కి 1/2 ఇంచ్ మాత్రమే లోతు తీసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా ఎక్కువ లోతు తీయకూడదు. లోతు ఎక్కువ తీస్తే చంక దగ్గర టైట్ అయిపోతుంది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.